హాయగా చల్లగా. కవియత్రి గాయత్రి and the handsome Ram Charan. మెరిసేటి బువ్వ సిరిమువ్వ పెనవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా. మెరిసేటి పువ్వ సిరిమువ్వ పెనవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా. రేయిలోని గుండెపై నన్ను పవళించనీవా హాయిగా నీ చూపుతో నన్ను చలికాయనీవా. సఖియా 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 నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో ఉండవా. వెచ్చని నా శ్వాసలో నువ్వు చలి కాచుకోరా మదనా 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 నా సందిట్లో ముంగిట్లో గుప్పిట్లో ఉండరా శృంగార వీరా. మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా నా పదముల చేరగా నీకొక అనుమతినిచ్చా. మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా పదముల చేరగా నీకొక అనుమతినిచ్చా. నా పైట కొంగును మోయ నా కురుల చిక్కును తీయ నీకొక అవకాశమే. నే తాగ మిగిలిన పాలు నువ్వు తాగి జీవించంగా మోక్షము నీకే కదా. నింగే వంగి నిలచినదే వేడగరా. మెరిసేటి పువ్వ సిరిమువ్వ పెనవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా. చేసినట్టి శిల్పం ఒకటి చూసా తన చూపున అమృతం కాదు విషమును చూసా. తన నీడను తాకిన పాపమని వదలి వెళ్ళా. వాళ్ళు చూపుతో వల వేస్తే వలపే నెగ్గదులే. వలలో నా చప చిక్కిన నీరు ఎన్నడు చిక్కదులేరా. అంటే నే వస్తానా పో అంటే నే పోతానా
ఇది నువ్వు నేనన్న పోటీ కాదు, నీ ఆజ్ఞలన్నీ తలను దాల్చ పురుషులెవరు పువ్వులు కాదు. శృంగార వీర రణధీర నా ఆజ్ఞతోటి నా వెంట రారా, నా ఆశ ఘోష వీరరా. తక్కిట తక్కిడ తకద దిన్న తదింకిటక తోంగు తదింకిటక తోంగు తదింకిటక తోంగు తగిడతో తగిడతో ధీం తగిడతో ధీం తగిడతో. తగిడ తగ తగిడ తగ తగిడ తగ తగిడ తగిడ తొంగు తక్కిట తొంగు తాగిట. తగదిందిన్నత్తు తిరిగిదిందిన్నత్తు Judges, over to you. గాయత్రి రామ్ చరణ్ సార్ సిల్వర్ జూబ్లీ సిరీస్కి సరైన అర్థం చెప్పిన పాట ఇది. ఆ స్థాయిలో ఉన్న పాట. థ్యాంక్ యూ సార్. అసలు స్పష్టత, ముందు స్పష్టత అంటే మాటల్లోనే కాదు, పదాల్లోనే కాదు, ఆ ఉచ్చారణలోనే కాదు, రాగాల్లో, ఆలాపనల్లో, ఆ జతుల్లో, ఆ స్వరాల్లో, ప్రతి దాంట్లోనే స్పష్టత. తర్వాత స్పష్టత అనే మాట కంటే సాధికారత అనాలి. ఎంత సాధికారికంగా పాడారంటే మీరు, ఈ పాట మాది, ఈరోజు మాది, ఈ వేదిక మాది అన్నంత ఒక ప్రభుత్వతో పాడారు. చాలా చాలా బాగా పాడారు. తర్వాత గాయత్రి అంటే ఎప్పటి గాయత్రి, రామ్ చరణ్ అంటే ఇప్పటి రామ్ చరణ్ కూడా చెప్పాలి నేను. ఏంటంటే ఒక నదీ జన్మస్థానం అంటూ ఒకటి ఉంటుంది. నదీ జన్మస్థానంకి వెళ్ళి చూస్తే చాలా తక్కువ నీళ్ళే, ఎక్కువ పెద్దగా ఏం ఉండవు. దాన్ని ఫౌంటైన్ హెడ్ అంటారు. అలా జన్మస్థానం నుంచి అలా పుట్టిన తర్వాత నది పారుతూ పారుతూ సాగుతూ సాగుతూ కాలువల్ని, పిల్ల కాలువల్ని, వాగుల్ని, వంకల్ని అలా అలా అన్నిటినీ జోడించుకుంటూ 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 ప్రయాణిస్తూ ప్రవహిస్తూ ప్రవహిస్తూ చాలా పెద్దదవుతుంది, చాలా విస్తృతం అయిపోతుంది. అది నువ్వు. థ్యాంక్ యూ సార్. గాయత్రి, ప్రీవియస్ సిరీస్లో నువ్వు విన్నర్ అయిన సిరీస్లో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చావు. చాలాసార్లు లేచి నుంచొని చప్పట్లు కొట్టాం నీకు కదా. ఎస్ మ్యామ్. అలాంటి అద్భుతమైన పర్ఫార్మెన్సెస్లో ఇది కూడా తెలుస్తుంది. చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. కానీ నాకు ఒక్క క్షణం టైం ఇవ్వు, నేను ఇది చేసి తీరాలి. దిస్ ఇస్ ఫర్ రామ్ చరణ్. థ్యాంక్ యూ మ్యామ్. నేను ఇద్దరి కోసం, రామ్ చరణ్, గాయత్రి కోసం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గాయత్రి రామ్ చరణ్. సార్ సార్. సునీత గారి సందేహ నివృత్తితో మొదలెడదాం. ఒకసారి నువ్వు సా అనమ్మా. నువ్వను సా చరణ్, నువ్వు కూడాను. Sa. మా నలుగురిలో సా ఎవరు బాగా అన్నారు ఇప్పుడు? నేను, వాళ్ళ ముగ్గురు. నాకెందుకు సార్ ఇప్పుడు సార్, మీరు బాగా అన్నారు సార్. నీ పక్కన కూర్చున్నందుక కాదు. ఎవరు బాగా అన్నారంటే చెప్పడం కష్టం, ఎందుకంటే సా అంటే సా తప్ప ఇంకేం లేదు అందులో. సో ఆ విస్తృతి పాటలో పెరిగే కొద్దీ కూడా వాళ్ళ టాలెంట్ బయటకు వస్తుంది. సో రామ్ చరణ్లో ఈ టాలెంట్ ముందు నుంచి ఉంది. ఈ పాట ఎన్నుకోబట్టి నీ దృష్టిలో పడ్డాడు. సో నేను అందుకనే మొదటి నుంచి మొత్తుకుంటున్నది ఏంటంటే, మీరు ఎన్నుకునే పాటలోనే సగం విజయం ఉంది. దాన్ని మీరు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు అన్న దాంట్లో మిగతా సగం ఉంది. నేను చెప్పాను ఇదివరకు. ఎస్ సార్. మీరు ఎన్నుకునే పాటే మీకు ఆ మార్క్స్ తెచ్చిపెడుద్ది. ఆ తర్వాత దాన్ని మీరు సరిగ్గా పెర్ఫామ్ చేయడం మీ వంతు బాధ్యత. ఓకే. సో సగం బ్రెయిన్లో ఉంది, సగం గొంతులో ఉంది. ఓకే. ఈరోజు మీరు బ్రెయిన్, గొంతు కూడా చక్కగా వాడారు మీరిద్దరు కూడా. మీరు పాడింది డ్యూయెట్ అనుకోవట్లేదు నేను, మీరు సోలో పాడారు, 2 సోలోలు. ఎందుకంటే ఆ చిట్ట స్వరాల్లో నేను అతన్ని వినదలుచుకోలేదు. నేను కేవలం ఆర్కెస్ట్రాను ఫాలో అవుతున్నాను. నువ్వు పాడావు, అసలు అమ్మాయితో నాకు సంబంధం లేదు, ఈ ఆ జతులు కరెక్ట్గా నేను చెప్పాలని కాన్సన్ట్రేషన్ మీద డైవర్ట్ అయిపోయింది. కాబట్టి మీరు సక్సెస్ఫుల్గా డ్యూయెట్ పాడారు. మీరు పాడింది 2 సోలోలుగా భావించి మీరు పాడారు కాబట్టి ఆ చిట్ట స్వరాలు అవి ఆ డ్యూయెట్లో చక్కగా ఒదిగినవి. ఇన్ని కరతాళ ధ్వనులకి అవి సంపాదించుకున్నాయి. సో ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు
మిమ్మల్ని నేనేం ప్రశ్నలు అడగట్లేదు, కానీ నేనే ఒకటి చెప్పదలుచున్నాను, నా డెసిషన్ ఒకటి. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు 14 మందితో స్టార్ట్ చేశాం, కరెక్ట్ అండి? 14 మందితో 2 ఆల్రెడీ నిష్క్రమించారు, ఇంకో 2 ఇప్పుడు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, ఇంకా 10 మంది మిగులుతారు. నేను ఈ కార్యక్రమానికి సుముఖత వ్యక్తం చేసినప్పుడు నేను చెప్పింది ఏంటంటే, నేనే చెప్పాను, ప్రతి 100 మార్కుల్లోనూ చంద్రబోస్ గారు ఒక 25 స్కోర్ చేస్తారు, ఒక 25కి సునీత ఉంది, మిగతా 50 నాకు. సో నేను 50 అనేది ఏదో అన్ని ఎక్కువ, నేను ఎందుకు నేను మార్క్స్ నాకు అధికారం తీసుకున్నానంటే, నేను సీనియర్నను వాళ్ళిద్దరికన్నా నేను గొప్పను అనే ఫీలింగ్ ఏమీ లేదు. ఇందులో మేము ముగ్గురు సమానమే. చూడండి, కుర్చీలు కూడా కొలిసి చూడండి, టేప్ తోటి సమానంగానే ఉంటాయి. నాకన్నా పెద్ద కుర్చీ వేశారా, సెంటర్లో కూర్చోబెట్టారు. ఓకే, చంద్రబోస్ గారు యాజ్ ఎ లిరిసిస్ట్, ఆయనకి సంగీత జ్ఞానం మెండుగా ఉన్నప్పటికీ కూడా గాత్రధర్మానికి దానికి ఉంటే కూడా ఉచ్చారణ భావ ప్రకటన మీద దృష్టి పెడతారు. సునీత కూడా యాజ్ ఎ సింగర్ తను ఎవాల్యుయేట్ చేస్తుంటుంది మిమ్మల్ని. నేను గాయకుడిని, రచయితని, సంగీత దర్శకుడిని, 3 శాఖల్ని కూడా నేను పోషిస్తూ ఉన్నాను. అందుచేత నేను 3 రకాలుగా మీ పాటని విశ్లేషించి నేను మార్కులు వేసే బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యత ఒక అధికారంతో రావాలని చెప్పి నేను అన్ని తీసుకున్నాను. దానికి ఒక కారణం ఉంది. ఓకే, ఇప్పుడు సరదాగా నేను నాకన్నా ఇక్కడ పెద్దవాళ్ళు కృష్ణ గారు ఉన్నారు. బాబాయ్ కృష్ణ గారు, మీ పర్మిషన్తో, ఎందుకంటే పెద్దవాళ్ళ పర్మిషన్తోనే ఏ పనన్నా చెయ్యాలి. మీతో పాటు ఇంకా నాకన్నా పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు, మీలాంటి విద్వాంసుల పర్మిషన్తో నేను చేస్తున్నది ఏంటంటే, పర్మిషన్ ఉందా అండి? ఉందా? నమస్కారం. అయితే ఓకే, ఉన్నట్టే. ఇక నెక్స్ట్ సంచిక నుంచి ఇక కార్యక్రమం ఒక చిట్ట చివరి ఎపిసోడ్ వరకు కూడా ప్రతి 100 మార్కుల్లోనూ చంద్రబోస్ గారు 25 మార్కులకి ఆయన విశ్లేషించి మార్కులు వేస్తారు, 25 సునీత, మీవి ఎక్కడికి పోవట్లేదు. నా 50లో నేను 30 మార్కులకి మాత్రమే నేను మార్కులు వేయదలుచుకున్నాను. ఇంకెన్ని ఉన్నాయి చరణ్? 20. 20. ఆ 20లో వాద్యకారులు బిజీగా ఉంటారు వాయించడంలో, వాళ్ళకి విశ్లేషించే టైం లేదు కాబట్టి వాళ్ళని వదిలేసి ఖాళీగా ఎంజాయ్ చేస్తున్నారు కుర్చీలో కూర్చుని. చరణ్కి 10 మార్కులు ఇస్తున్నా. 10 మార్కులు వాళ్ళకి వేయాల్సిన బాధ్యత నీది చరణ్. డన్ సార్. ఇంకెన్ని మిగిలినాయి? 10. ఆ 10 కూడా తోటి కళాకారుణ్ణి వాళ్ళ టాలెంట్ని పసిగట్టి వాళ్ళని ఎప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత, అది ఒక ధర్మం, అది ఒక ప్రేమ చూపించడానికి వీలుగా మిగతా సింగర్లు వాళ్ళకి మార్కులు వేస్తారు. సో మీకు ఒక షీట్ ఇస్తారు, దాంట్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ని మీరు ఎన్ని వేస్తున్నారు 10, ఒక్కొక్కరికి మీకు 10 మార్కులు వేయండి. మీరు ఎంతమంది ఉన్నారో ఎలిమినేట్ అవుతూ వస్తుంటారు కదా, మీరు ఇచ్చిన 10లన్నీ కలిపి యావరేజ్ చేస్తాం. యావరేజ్ చేసి ఒక 10 వస్తుంది. ఆ ఒక 10కి ఎంత స్కోర్ చేశారో ఇక్కడ ఫిలప్ అవుతాయి. సో 25 చంద్రబోస్ గారు, 25 సునీత, 30 నేను, కొంచెం పిసరంత ఎక్కువ, 10 చరణ్, 10 ఫ్రమ్ ద రిమైన్ కో సింగర్స్. ఇవి మీరు స్కోర్ చేయాల్సినవి. సో సంగీత కళాకారులుగా మీకు ఒక బాధ్యత ఎక్స్ట్రా పెడుతున్నాను. మీరు కేవలం పాడటమే కాదు, ఎదుటి వాళ్ళు ఎలా పాడుతున్నారు వాళ్ళని మెచ్చుకుని, వాళ్ళు తప్పులు పాడితే మార్కులు తగ్గించండి, వాళ్ళు బాగా అద్భుతంగా పాడితే మార్కులు వేయండి. సో ఆ బాధ్యత కూడా మీకు అధికారాన్ని మీకు కట్టబెడుతూ ఎందుకంటే వాళ్ళ దాంట్లోంచి నేను పీకి ఇవ్వట్లేదు, నా దాంట్లోంచి తగ్గించి నేను మీకు ఇస్తున్నాను. ఇది నెక్స్ట్ కార్యక్రమం నుంచి జరగబోయేది.